పర్యావరణ పరిరక్షణలో పెద్ద పులిది కీలక పాత్ర. అంతేకాదు పెద్ద పులి మన జాతీయ జంతువు. మరి మన దేశంలో పెద్ద పులులు ఎన్ని ఉన్నాయి? దేశంలోనే అతిపెద్దదైన నాగార్జున సాగర్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? ఇందుకీ పులుల లెక్కింపు ఎలా జరుగుతుంది? హుందాతనానికి ధైర్యానికి పెద్ద పులి ప్రతీకగా నిలుస్తుంది. కఠిన పరిస్థితుల్లో రాజీ పడేది లేదన్నట్లు ఠీవిగా నిలబడుతుంది. అందుకే శత్రువులను చీల్చి చెండాడే వాళ్లను పెద్ద పులితో పోల్చుతూ ఉంటారు. అయితే పెద్ద పులులు అంతరించిపోతున్నాయి. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా వాటి సంఖ్య తగ్గిపోతోంది. దీంతో వాటిని కాపాడేందుకు, వాటి సంతతిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా మన దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గల పెద్ద పులుల్లో 70 నుంచి 75% మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలో 58 పెద్ద పులుల అభయారణ్యాలు ఉన్నాయి. మన దేశంలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పులులను లెక్కిస్తుంది. 2022లో జరిగిన లెక్కింపు ప్రకారం దేశవ్యాప్తంగా 3682 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. నల్లమల అడవులు పెద్ద పులులకు అనువైన ప్రాంతం. అందువల్ల ఇక్కడ పులుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే మన దేశంలో ఎన్ని పులులు ఉన్నాయని లెక్క తేల్చే పనిలో ఉన్నారు అటవీశాఖ అధికారులు. భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి ప్రజల జనాభా ఏ విధంగా లెక్కిస్తారో పులుల సంఖ్యను కూడా ప్రతి 4 ఏళ్లకోసారి పులుల అభయారణ్యంలో లెక్కిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో పులుల లెక్కింపు కొనసాగుతోంది. ఇది 3 విడతలుగా పులుల లెక్కింపు కొనసాగుతోంది. ఒకటి మల్లమూత్రం ద్వారా, అట్లాగే శాటిలైట్ పద్ధతిలో, మరొకటి పాదముద్రల ద్వారా పులులను లెక్కిస్తారు. మరో సాంకేతికంగా అయితే ట్రాప్ కెమెరాల ద్వారా పులుల సంఖ్యను కూడా లెక్కిస్తారు. భారతదేశంలో ఇప్పటికీ 5 సార్లు పులుల లెక్కింపు పూర్తయింది. 2022 పులుల సంఖ్య ఆధారంగా 3682 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు పులుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట్లో పులులు లెక్కించినప్పుడు 1700 పైచిలకు పులులుంటే ప్రస్తుతం 3682కు చేరింది. అటవీ శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యల నేపథ్యంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అసలు పులులను ఎందుకు కాపాడాలి? పులుల సంఖ్య పెరగాలని ఎందుకు కోరుకుంటుంది? ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాదముద్రలు, మలమూత్రాల ఆధారంగా పులుల లెక్కింపు జరుగుతుంది. శాటిలైట్లు, ట్రాప్ కెమెరా సాయంతోనూ లెక్కిస్తారు. అంతేకాదు టైగర్ రిజర్వ్లో పెద్ద పులులతో పాటు ఇతర జంతువులు ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా నమోదు చేస్తారు అధికారులు. పులుల లెక్కింపులో భాగంగా ఇతర జంతువులను కూడా నల్లమల అటవీ ప్రాంతంలో లెక్కిస్తారు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పులుల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగానే మనం ఇవాళ నల్లమల ఫారెస్ట్లో ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే చిరుతపులి ఈ మార్గం గుండా వెళ్ళినట్టు పాదముద్రలు ఉన్నాయి. వాటిని అటవీ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పాదముద్రలు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చిరుతపులి వెళ్ళినట్టు తెలుస్తోంది. మనకు స్పష్టంగా పాదముద్రలు కనిపిస్తున్నాయి. వాటిని స్కేల్ ద్వారా, అంటే పాదముద్ర కొలతలు గుర్తించేందుకు వీలుగా స్కేల్ను ఉపయోగిస్తారు. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఈ మార్గంలో వెళ్ళడంతో ఆ పాదముద్రలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరుతపులితో పాటు చిరుత పులిపిల్లు కూడా ఉన్నట్టు చిన్న పులి పాదముద్రలను కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది పులి పిల్ల పాదం, చిరుత పులి పిల్ల పాదముద్ర. ఇది తల్లికి సంబంధించిన పాదముద్ర. ఇలాంటి అటవీ మార్గంలో ఇలాంటి వాటిని గుర్తించి ల్యాబ్లో వీటిని పరిశీలిస్తారు. వీటిని అటవీ సిబ్బంది ప్రస్తుతం నల్లమల ఫారెస్ట్లో దాదాపు 1200 మంది వరకు పులుల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటిని సాంకేతికంగా ప్రత్యక్ష సాక్ష్యాలతోనూ అట్లాగే శాటిలైట్ ద్వారా వివిధ పద్ధతుల్లో పులుల లెక్కింపు కార్యక్రమం ప్రస్తుతం నల్లమల ఫారెస్ట్లో కొనసాగుతోంది. పులుల సంతతిని పెంచడానికి అనేక చర్యలు చేపడుతున్నారు అధికారులు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో పులులు జతకడతాయి. దీంతో సెప్టెంబర్ 31 వరకు నల్లమల అటవీ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించరు అధికారులు. అలాగే ఆ సమయంలో అటవీ ప్రాంతం మీదుగా సాగే రహదారుల్లో రాత్రి వేళల్లో వాహనాలను అనుమతించారు. పెద్ద పులి జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. పెద్ద పులి సంతతిని పెంచుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. సహజంగా ఆడపులి మగపులి మేటింగ్ టైం జూన్ నుంచి సెప్టెంబర్ 31 వరకు ఉంటుంది. ఆ పీరియడ్లో
పులి సంతానోత్పత్తికి చాలా అనుకూలమైన ప్రాంతం కాలం అని చెప్తారు. అందుకే నల్లమల అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 31 వరకు ఎవరిని కూడా అనుమతించరు. పులుల సంతతిని పెంచడానికి అటవీ శాఖ రాత్రి వేళల్లో నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రధాన మార్గాలను కూడా వాహనాల రాకపోకలను నిషేధిస్తుంది. అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకుంటే వాటికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సంతానోత్పత్తి పెరుగుతుందన్న ఉద్దేశంతో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుంది. పులి సంతానోత్పత్తి పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు స్వతహాగానే తీసుకుంటుంది. సహజంగా ఒక పులికి 4 పులి పిల్లల వరకు పుడతాయి. ఆడపులి మగపులి మేట్ తర్వాత మగపులి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పులి పిల్లల పోషణ బాధ్యతను ఆడపులి మాత్రమే చూసుకుంటుంది. కొంతకాలం పాటు ఒక పొదలో, అంటే ఎవరికి కనిపించని పొదలో ఆడపులి తన పిల్లల నుంచి అక్కడికి అంటే ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకు తినిపించి మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆహారం వేటకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత వచ్చి పిల్లలకి ఆహారాన్ని తీసుకురావడం. ఈ విధంగా కొంతకాలం పాటు పులి పిల్లలను పోషిస్తుంది. ఆ తర్వాత పులి పిల్లలే సహజంగా అంటే వాటికి పెద్దవి స్వతహాగా ఆహారాన్ని వేటాడడం కూడా పెద్ద పులి తన పిల్లలకు నేర్పిస్తుంది. పులి సాధారణంగా అటవీ ప్రాంతంలో చిన్న చిన్న చెట్ల మధ్యలో వెళ్ళదని చెబుతారు. రాజమార్గంలోనే, అంటే నడిచే మార్గంలోనే రాజలాగా అది వెళ్తూ ఉంటుంది. అయితే పులి నుంచి మనుషులకు ఎలాంటి హాని ఉండదు. సహజంగా మనుషులపై దాడి చేసే తత్వం పెద్ద పులిది కాదు. మనుషుల నుంచి ఏదైనా ప్రమాదం ఉందని భావిస్తేనే అది మనుషులపైకి దాడి చేస్తుంది తప్ప స్వతహాగా ఆహారం కోసం అంటూ అది మనుషులపై దాడి చేసిన సందర్భాలు దాదాపు లేవు. నల్లమల అటవీ ప్రాంతంలో అయితే పెద్ద సంఖ్యలో పులులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మనుషులపై తనకు తానుగా దాడి చేసిన సందర్భాలు లేవు. గ్రామాల సమీపంలోకి వచ్చినప్పటికీ అక్కడి నుంచి ఆహారం దొరకకపోతే వెళ్ళిపోతుంది తప్ప మనుషులపై దాడి చేసి చంపిన సందర్భాలు నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు లేవనే చెప్పవచ్చు. ఇక ఆహారం కోసం దాదాపు పెద్ద పులి తన ఒక టెరిటరీని, అంటే తన ప్రాంతాన్ని అంటూ నిర్దేశించుకుంటుంది. ఆ టెరిటరీలో అది మాత్రమే ఉండాలి. మరొక పులికి ఏమాత్రం అనుమతించదు. అంటే ఒక్కొక్క పెద్ద పులి టెరిటరీ 20 చదరపు కిలోమీటర్ల నుంచి 25 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఆహార లభ్యతను బట్టి తన టెరిటరీని విస్తరించుకుంటూ పోతుంది. ఆహార లభ్యత ఎక్కువగా ఉంటే 10 చదరపు కిలోమీటర్ల వరకే తన టెరిటరీ ఉండొచ్చు. లేదు ఆహార లభ్యత లేని పక్షంలో దాని టెరిటరీని విస్తరించుకుంటూ పోతుంది. తన టెరిటరీలోకి వేరే పులిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. అంటే ఇక ఒక టెరిటరీలో దాదాపు ఒక మేలు ఒక ఫిమేల్ మాత్రమే ఉంటాయి. అవి కూడా వేరువేరుగా తిరుగుతూనే ఉంటాయి. తన టెరిటరీ పరిధి ఏందనేది అదే నిర్దేశిస్తుంది. అది వేటాడడానికి వెళ్ళిన సమయంలో కానీ లేదా మూత్ర విసర్జన ద్వారా కానీ అక్కడ ఇది నా టెరిటరీ అని చెప్పే ప్రయత్నం పెద్ద పులి చేస్తుంది. ఆ విధంగా పెద్ద పులి తన టెరిటరీ ఏంటి అనేది ఇతర జంతువులకు, అంటే ఇతర పుల్లకు కానీ తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఆ పరిస్థితుల్లో ఇంకో పెద్ద పులి ఆ టెరిటరీలోకి వచ్చే అవకాశమే ఉండదు. ఇన్ కేస్ ఏదైనా పెద్ద పులి ఇంకో పులి టెరిటరీలోకి వస్తే ఆ రెండిటి మధ్య పోరాటం జరుగుతుంది. అవసరమైతే ఆ 2 పెద్ద పులులు పోరాడి ఒక పెద్ద పులి చనిపోవచ్చు కూడా. లేదంటే ఇంకో పెద్ద పులి పారిపోయి ఆ టెరిటరీని ఇతర పెద్ద పులికి అప్పగించి అటు నుంచి వెళ్ళిపోతుంది. ఆ విధంగా పెద్ద పులి తన జీవన శైలిని కొనసాగిస్తుంది. నాగార్జున సాగర్ పులుల అభయారణ్యం దేశంలోనే అతిపెద్దది. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం విస్తీర్ణం 3568 చదరపు కిలోమీటర్లు. 2022 గణాంకాల ప్రకారం ఇక్కడ 87 పులులు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికీ 87కు చేరింది. దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ 3500 పైచిలుకు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందుకోసం అటవీ శాఖ సిబ్బందిని అట్లాగే చెంచు ప్రజలను కూడా పులుల సంరక్షణలో భాగం చేశారు. ఫారెస్ట్ వాచర్లను నియమించి వారి ద్వారా
పులులు ఇతర వన్యప్రాణులను రక్షించే ప్రయత్నం అటవీ శాఖ చేస్తుంది. అయితే మొత్తం జంతువులన్నిటికీ విభిన్నంగా జీవిస్తున్న జీవి ప్రాణి ఏదైనా ఉందంటే అది పెద్ద పులిగా చెప్పుకోవచ్చు. ఆ పెద్ద పులిని కాపాడేందుకు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు. అందుకు ప్రభుత్వ ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద పులికి ఎవరైనా హాని తలపెడితే వారికి కఠిన చర్య విధించే చట్టాలు కూడా అటవీ శాఖ చేసింది. నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. అందువల్లే ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతోంది. నల్లమలలో అత్యధిక సంఖ్యలో పెద్ద పులులు ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద పులుల లెక్కింపు కార్యక్రమంలో 1200 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. భారతదేశంలో 58 పులుల అభయారణ్యాలున్నాయి. మొత్తం పులులను ప్రతి 4 ఏళ్లకోసారి దేశవ్యాప్తంగా లెక్కిస్తారు. ఏపీలో అతిపెద్ద పులుల అభయారణ్యం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. అందులో కూడా పులుల లెక్కింపు కొనసాగుతోంది. ఈ పులుల లెక్కింపులో దాదాపు 1200 మంది సిబ్బంది భాగస్వాములు అవుతున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి దాదాపు మే 31వ తేదీ వరకు ఈ పులుల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మనం నల్లమల అటవీ ఫారెస్ట్ ఆత్మకూరు డివిజన్ రుద్రకోడు సెక్షన్లో ఉన్న మనం చూడొచ్చు దట్టమైన అభయారణ్యం. ఇక్కడ అనేక వేల సంఖ్యలో జీవరాశులకు ఇది నిలయం. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద పులికి అనుకూలంగా ఉన్న ప్రాంతం. ప్రస్తుత అంచనా ప్రకారం అయితే 87 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ప్రస్తుతం పులుల లెక్కింపు మళ్ళీ కొనసాగుతోంది. ప్రతి 4 ఏళ్లకోసారి ఈ లెక్కింపు కొనసాగుతోంది. అందులో భాగంగానే ఇవాళ ఎన్టీవీ బృందం ఆత్మకూరు డివిజన్లో నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారుల సహకారంతో పర్యటిస్తోంది. పులుల లెక్కింపు ఏ విధంగా చేస్తారు, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది, ఏ ఏ పద్ధతులు పులుల లెక్కింపునకు వినియోగిస్తారన్నది మనం అటవీ అధికారులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనాభా ఏ విధంగా ప్రతి 10 ఏళ్లకోసారి చేస్తారో ఆ విధంగానే పులుల లెక్కింపు కూడా దేశవ్యాప్తంగా 58 అటవీ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇవాళ దాదాపు 30 కిలోమీటర్లు డీప్ ఫారెస్ట్ వచ్చాం నల్లమల అటవీ ప్రాంతంలో. ఇక్కడ చూడొచ్చు పులుల పాదముద్రలు ఇక్కడ ఉన్నాయి. పులుల పాదముద్రల ద్వారా, పులుల మలమూత్రాల ద్వారా, అలాగే ట్రాప్ కెమెరాల ద్వారా పులుల లెక్కింపును చేస్తారు. వీటిని ఢిల్లీలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ల్యాబ్లో పరీక్షించిన తర్వాత ఎన్ని పులులు ఉన్నాయనేది లెక్కిస్తారు. మనం చూడొచ్చు రుద్రకోడు ప్రాంతంలో ఈ పాదముద్రలు మనకు కనిపించాయి. అటవీ సిబ్బంది వీటిని గుర్తించారు. పెద్ద పులి పాదముద్రలు వీటిని మనం చూడొచ్చు. వీటిని ఏ విధంగా సేకరించి ల్యాబ్కు పంపుతారనేది అటవీ శాఖ అధికారుల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే పులుల పాదముద్రలు మనం చూడొచ్చు. మలమూత్రాల ద్వారా కూడా పులుల సంఖ్యను లెక్కిస్తారు. ఈ పాదముద్రలను సేకరించిన తర్వాత ల్యాబ్కు ఏ విధంగా పంపుతారు, ఏ విధంగా ఒక పులికి మరొక పులికి తేడా ఉంటుంది మనం వరుసగా చూడొచ్చు. ఇవన్నీ పులి పాదముద్రలే. మట్టి ఉన్న ప్రాంతంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. పులి చాలా జీవన శైలి చాలా భిన్నంగా కూడా ఉంటుంది. ఇది అడ్డదిడ్డంగా అడవి ప్రాంతంలో వెళ్ళదు, రాజమార్గంలోనే వెళ్తుందని అటవీ అధికారులు చెబుతుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా పులి పాదముద్ర కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా ల్యాబ్కు పంపుతారనేది మనం అటవీ శాఖ అధికారులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పులుల లెక్కింపు మొత్తం 4 దశల్లో జరుగుతుంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఫేజ్ 1 ప్రారంభమైంది. ఇది 8 వారాల పాటు కొనసాగుతుంది. పులుల సంఖ్యను పెంచేందుకు వాటికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. పులుల ఆహారమైన జంతువుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా పచ్చికను పెంచడం, నీటి చలమలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. టైగర్ ఎస్టిమేషన్ అనేది 4 ఫేజెస్లో చేస్తారండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనేసి. ఫేజ్ 1 డిసెంబర్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో భాగంగా ఈ ఫేజ్ 1 అనేది డిసెంబర్ ఫస్ట్ వీక్లో 8 డేస్ ప్రోటోకాల్ ప్రకారం చేసినారండి. వాటిలో మెయిన్ ఫస్ట్ 3 డేస్ వచ్చి కార్నివోర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ద్వారా లెక్కిస్తారు. సో రిమైనింగ్ లాస్ట్ 3 డేస్ వచ్చేసి హెర్బివోర్ పాపులేషన్ డెన్సిటీ ఏ విధంగా ఉందనేది లెక్కిస్తారండి. పాదముద్రలు ఏ టైగర్ది అనేది మేము ఆ మెజర్మెంట్స్ని బట్టి అనాలిసిస్ చేసుకుంటామండి. సో ఈ ఫేజ్ 4 భాగంలో నెక్స్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మ్యాక్సిమం 40 డేస్ ఉంటుంది. ఆ 40 డేస్లో వచ్చే ఈ కెమెరా ట్రాప్స్ నుంచి వచ్చే ఇమేజెస్ని అనాలిసిస్ చేసుకొని ఎన్ని టైగర్లు ఉంటాయి, ఏ టైగర్లు ఉన్నాయి, ఆ స్ట్రైప్స్ని బట్టి వాటిని నిర్ధారిస్తారండి.
పులుల సంరక్షణ కోసం స్థానికుల సహకారం కూడా తీసుకుంటున్నారు అటవీశాఖ అధికారులు. దీనిలో భాగంగా చెంచులకు అవగాహన కల్పిస్తున్నారు. టైగర్ కన్జర్వేషన్ ప్రాజెక్టులో వాళ్లను భాగస్వాములను చేస్తున్నారు. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే డైరెక్ట్ సైట్ వాళ్ళ ద్వారా గుర్తిస్తారు. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఈ పగ్ మార్క్స్, ఈ స్కాటు, స్క్రేపింగు, ఇంకా రకరకాల ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ద్వారా వాటిని కలెక్ట్ చేసి నిర్ధారిస్తారండి. 2022లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ జరిగింది. ఇప్పుడు 2026లో 4 yearsకి ఒకసారి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ జరుగుతుందండి. బట్ టైగర్ రిజర్వ్లో ఎవ్రీ ఇయర్ టైగర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతుంది. 2022 నాటి లెక్కింపులో నాగార్జున సాగర్ పులుల అభయారణ్యంలో 87 పులులు ఉన్నట్లు తేలింది. అనువైన వాతావరణం వల్ల పులుల సంఖ్య పెరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. మొత్తం భారతదేశం మీద 3682 పులులు ఉన్నట్లు 2022 లెక్కల ప్రకారం తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న పులుల జనాభాలో 70% భారతదేశంలోనే ఉన్నాయి. అంటే మొదటి 4 రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. అయితే విస్తీర్ణ పరంగా చూస్తే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చాలా పెద్దది. 3500 పైచిలుకు చదరపు కిలోమీటర్లు ఉన్న ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం. దీంట్లో ఇది పులుల ఆవాసానికి చాలా అనువైనదిగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అందుకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు కూడా చెప్పుకోవచ్చు. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజల రాకపోకలకు చాలా ఈజీగా ఉండేది, పెద్దగా పట్టించుకునేవారు కాదు. వేటగాళ్ళ బెడద కూడా ఎక్కువగా ఉండేది. అయితే అటవీ శాఖ చాలా కఠిన చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలోకి రావాలంటే తప్పకుండా అటవీ శాఖ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకు సమీపంలోనే రుద్రకోడు ఆలయం ఉంది. ఆలయంలోకి రావాలన్నా సరే తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. శ్రీశైలం క్షేత్రంలో ప్రతి శివరాత్రి మాసంలో వేలాది మంది పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి చేరుకుంటారు. వారు కూడా అటవీ ప్రాంతంలో వెళ్ళాలంటే తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. ఆ సమయంలో అటవీ శాఖ అనుమతిస్తుంది. అప్పుడే కాలినడకన శ్రీశైలం క్షేత్రానికి వెళ్తుంటారు. ఈ కఠిన చర్యల నేపథ్యంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో పులులది కీలక పాత్ర. అందువల్లే పులుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వాటి సంతతిని పెంచేందుకు అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేసింది. ఇక నాగార్జున సాగర్ పులుల అభయారణ్యంలో ఎన్ని పులులున్నాయి, వాటి సంతతి ఏ మేరకు పెరిగిందో తెలుసుకోవాలంటే లెక్కింపు పూర్తయ్యే వరకు ఆగాల్సిందే. పర్యావరణ పరిరక్షణ కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో పర్యావరణానికి పులుల సంఖ్యకు స్పష్టంగా లింక్ ఉంది. ఒకదానికొకటి లింక్ ఉంది. పర్యావరణం బాగుండాలంటే పులులు ఖచ్చితంగా తగిన సంఖ్యలో ఉండాలన్న ఉద్దేశంతో పులిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, నల్లమల అటవీ ప్రాంతం నుంచి.